వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను వీడియోలో మా చేలో వేసిన ఆకుకూరల తోటలు చూపిస్తాను. ఇవైతే జస్ట్ ఒక 4-5 మడులు వేసామంటే ఆకుకూరలు. అవి కూడా 2 రకాలే వేసాము. ఒకటేమో తోటకూర, ఇంకొకటేమో ఆవకూర అన్నమాట. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న మడులు ఉన్నాయి కదా, ఇందులో ఒక 3 ఏమో ఆవకూర అనమాట. ఆవకూర అంటే ఆవాలు ఉంటాయి కదా, మనం పోపుల్లో వేసుకునే ఆవాలు, వాటిని వేసామన్నమాట. దాని కూరని ఆవకూర అనేసి అంటారు. తోటకూరలాగా ఆవకూర, అది కూడా వండుకుంటారు. అంటే ఇది మేము వేసింది ఆంధ్రాలో కాదు కదా, వేరే స్టేట్లో, అక్కడ ఆవకూర తింటారు. మార్కెట్లోకి బాగుంటుంది అనేసి ఇది వేయించాము. మామూలుగా ఈ ప్లేస్లో పామాయిల్ తోట వేద్దాం అనేసి అనుకున్నాము, కానీ దానికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. ఈ మొక్కలు గట్ట ఆర్డర్ పెట్టాలి కదా, అందుకనేసి ఈ టైంలో మామూలుగా ఆకుకూరలు వేద్దాము, ఎలా వస్తాయి అనేసి ఎక్స్పెరిమెంటల్ కిందే వేసాము. మామూలుగా జల్లేసాం అంతే. మీరే చూడండి, మధ్యలో చాలా కలుపు మొక్కలు కూడా వచ్చేసాయి. ఇది హార్డ్లీ 30 డేస్ అంతే. తర్వాత మనం కోసేసి ఎలాగ మార్కెట్కి పంపించేస్తాం కదా. ఈ ఆవకూర ఎక్కువ ముదిరిపోతే బాగోదు, లేతగా ఉన్నప్పుడే బాగుంటుంది. అందుకనేసి ఎక్కువ రోజులు టైం పట్టదు ఈ పంటకి. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, కానీ పైనుంచి అప్పుడే రెడీ అయిపోయింది కూడా మొక్కలైతే. వీటిని కోసేయచ్చు ఈసారి, ఒక 4-5 రోజుల్లో కోసేసి మార్కెట్కి పంపించేయచ్చు వీటిని. చూశారు కదా, ఇదంతా ఆవకూరే. మొత్తం 4 మడులు ఆవకూరే. చాలా బాగా వచ్చింది. మొత్తం అన్నీ వేసిన విత్తనాలన్నీ మొలిచాయి. మేము ఏం చేసామంటే జస్ట్ ట్రాక్టర్తో దున్నేసి, బాగా దున్నేసాక పైన విత్తనాలు జల్లించేసాం. అంటే ఫస్ట్ మడుల కింద గీతలు గీసుకొని, మరి మధ్యలో నడవడానికి ప్లేస్ ఉండాలి కదా, అందుకనేసి గీతల కింద గీసుకొని ఆ మధ్యలో ఉన్న మడుల్లో మాత్రమే విత్తనాలు జల్లాము. ఈ ఆవకూర టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం తోటకూరలానే ఉంటుంది. చేదు వగరు ఏమి ఉండదు. మామూలుగా ఆవాలు టేస్ట్ అంత బాగో కదా ఉత్తిన, కానీ ఆవకూర బాగుంటుంది. చేదు వగరు ఏమి ఉండదు, బాగుంటుంది. ఈ ఆవకూర ఒక 4 మడులు వేసాం కదా, ఈ పక్కన తోటకూర కూడా వేసాం అన్నమాట. ఈ పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్న మొక్కలు, ఇంకా ఇవి వేసి 15 డేస్ అయిందంతే. చిన్న మొక్కలు అంటే ఇందులో మిక్స్డ్ సీడ్స్ వచ్చేసాయి. గ్రీన్ తోటకూర, కొంచెం రెడ్ తోటకూర కలిసిపోయాయి ఇందులో తోటకూరలో. ఇదైతే ఒక మడే వేసాం, ఇదొక్కటే. ఆ పక్కన విత్తనాలు జల్లడానికి అనేసి రెడీగా చేసి పెట్టుకున్నాము కొన్ని మడులు. ఇంకా అక్కడ జల్లాలి విత్తనాలు. అయితే ఈ 2 మడులు ఇంకా జల్లాలి విత్తనాలు. ఈ భూమి దున్నేసాక పైన మడుల కింద చేసి విత్తనాలు జల్లేసాం అంతే. ఎరువులు కానీ ఏమీ వేయలేదు, కనీసం పశువుల ఎరువు కూడా వేయలేదు. ఎందుకంటే మామూలుగానే భూమి బాగా సారవంతం ఉందన్నమాట. అంటే ఒక సీజనే పంట వేస్తారని చెప్పాను కదా, ఇక్కడ మిగిలిన సీజన్ అంతా ఇక్కడ పశువులను వదిలేస్తారు. అందుకనేసి ఇంకేమీ వేయలేదు. ఇలా చూడండి, తోటకూర మధ్యలో ఎన్ని కలుపు మొక్కలు వచ్చేసాయో. కలుపు ఎక్కువ వచ్చేసింది. అలాగా ఇంకొక 15 డేస్ 20 డేస్లో కోసేస్తాం కదా అనేసి ఇంకా కలుపు తీయించలేదు. ఈ తోటకూర మడిల్లోనే ఎక్కువ కలుపు వచ్చేసింది, చాలా ఎక్కువ వచ్చేసింది. ఆవకూరలో అంత రాలేదు, కానీ వచ్చింది, కానీ ఇంత ఎక్కువ రాలేదు. చూసారా, తోటకూర కన్నా కలుపు మొక్కలు ఎక్కువ వచ్చేసాయి. మళ్ళీ మనుషులు పెట్టి తీయించామనుకోండి కలుపు, ఈ మనుషుల కూలే ఎక్కువైపోద్ది ఇందులో వచ్చే డబ్బుల కన్నా అనేసి ఇంకా ఉంచేసాం. మామూలుగా ఈ ఆకుకూరల పంట హార్డ్లీ 30 డేస్ అంతే కదా, ఈ లోపల కోసేస్తాం కదా అనేసి ఇంకా తీయించలేదు. చూడండి, ఇవి కూడా కొంచెం పెద్దగానే అయ్యాయి. ఇవి కూడా ఇంకొక 15 రోజుల్లో కోసేసుకోవచ్చు. ఇక్కడ మా పొలం ఉన్న ఏరియాలో భూమి చాలా బాగుంటుంది, చాలా సారవంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ కొంచెం దొంగతనాలు ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పశువుల్ని అది వదిలేస్తారు, అందుకే దడులు కట్టుకోవాలి. ఇంకా ఫెన్సింగ్ అన్నా వేయించేయాలి చుట్టూ, అప్పుడే మనం ఏదన్నా పండించుకోవాలి. మేము పసుపు వేసాం కదా, పసుపులో కూడా అంతే, ఊరికే వదిలేస్తారు పశువుల్ని. అదైతే పసుపు భూమిలో ఉండేది కాబట్టి ఏం కాదు, కానీ మొక్కలు తొక్కేస్తే మొక్కలు చచ్చిపోతాయి కదా. కొన్ని మొక్కలు అలానే పోయాయి. ఈ గేదెల్ని ఆవులను వదిలేస్తే అవి మొక్కల్ని తొక్కేస్తాయి కదా, అలా కొన్ని మొక్కలు చచ్చిపోయాయి, పసుపు మొక్కలు. ఇక్కడ ఏం చేస్తారంటే మామూలుగా గేదెల్ని ఆవుల్ని పొద్దున్న వదిలేస్తారు కూడా, మనిషి వచ్చి చూసుకోవడం ఏమి ఉండదు. వదిలేస్తే అవే ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేసి తినేసి ఇంటికి వెళ్ళిపోతాయి. ఇలా చేలల్లోకి అది వచ్చి తినేస్తాయి అన్నమాట, మనం ఫెన్సింగ్ వేసుకోకపోతే.
ఇంకా ఈ తోటలకి వాటర్ ఈ వాగులోంచే పట్టుకుంటాం అన్నమాట. ఇది కొండవాగు, కొండల్లోంచి వస్తుంది ఈ వాగు. అయితే ఇందులోంచి మోటార్ పెట్టి పెట్రోల్ పంప్ తీసుకున్నాము. దాని నుంచి నీళ్ళు పెట్టుకుంటాం చేలోకి. న్యాచురల్గా ఉన్న వాగే. ఇది కాకుండా ఇంకొక వాగు ఉంది, గవర్నమెంట్ వాళ్ళు తవ్వారు అది. దాంట్లోకి నీళ్లు వేస్తారనమాట. ఈ వాగులోంచి లిఫ్ట్ చేసి వాటర్ని ఆ వాగులోకి పంపుతారు. అది మా చేను పైనుంచి వెళ్తుంది. మా చేనుకు కింద వాటర్ ఉంటాయి, పైన వాటర్ ఉంటాయి. ఈ వాగుకైతే పన్ను కట్టక్కర్లేదు, కానీ పైన ఇంకొక వాగు ఉందని చెప్పాను కదా, దానికైతే పన్ను కట్టాలి. నీటి పన్ను పడుతుంది దానికి. మరి పైనుంచి వెళ్తుంది కదా, వాడినా వాడకపోయినా మా చేను పైనుంచే వెళ్తుంది అనేసి దానికి పన్ను వసూలు చేస్తారు. ఇది ఆవాలే. ఫస్ట్ మేము ఇక్కడే వేసామన్నమాట. వేస్తే మేము కోసే టైంకి ఇంటికి వచ్చేసాము. అందుకనేసి ఆంధ్ర వచ్చేసాము. ఇంటికంటే ఇక్కడ నుంచి ఆంధ్ర వచ్చేసాం. అవేమో మొక్కలు పెద్దవి అయిపోయాయి. మొక్కలు కొంచెం పెద్ద అయితే అవి పనిచేయవు అన్నమాట, తినడానికి పనిచేయవు ఆకులు. సర్లే ఇంకా విత్తనాలన్నా వస్తాయి కదా, ఆవాలన్నా వస్తాయి కదా అనేసి ఉంచేసాం. చూడండి, అప్పుడే ఆవాలు కూడా రెడీ అయిపోయాయి. కాయల కింద ఫామ్ అవుతాయి. పైన అందులో విత్తనాలు ఉంటాయి అన్నమాట, అదే ఆవాలు ఉంటాయి. ఇవి ఒక 2 మడులే వేయించాం, మరీ ఎక్కువ కాదు. అందుకనేసి పెద్ద రావులేండి, ఒక 5 kgs వస్తాయేమో ఆవాలంతే. మళ్ళీ ఇవి మనం విత్తనాల కింద వేసేసుకోవచ్చు ఆకుకూరకి. అందుకనేసి మనకేమీ వేస్ట్ అయిపోవు. ఇవి మొక్కలు ముదిరిపోయినా మనకేమీ వేస్ట్ అయిపోవు, విత్తనాలు వస్తాయి కదా. ఇంక మనం విత్తనాలు కొనుక్కోక్కర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైంకి. ఇవి ఇంకొక వారం 15 రోజుల్లో విత్తనాలు రెడీ అయిపోతాయి. చూడండి ఈ విత్తనాలు, అదిగో మొత్తం అవన్నీ విత్తనాలు పైన కనిపిస్తున్నాయి కదా, అందులో అన్ని విత్తనాలు ఉంటాయి. అవి బాగా ఎండిపోయాక తీసేసుకోవడమే. మనం పోపుల్లో కూడా వేసుకోవచ్చు. పోపుల్లో వేసుకునే ఆవాలే కదా ఇవి, పోపుల్లో వేసుకోవచ్చు. కావాలంటే ఇలా విత్తనాలు వేసేసుకుంటే మనకి బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. మనం ఇంట్లో మెంతులు వేసుకుంటాం కదా మెంతుకూరకి, అలానే ఆవాలు కూడా వేసుకుంటే ఇలా ఆకుకూర వస్తుంది. ఆకుకూర కూడా బాగానే ఉంటుంది టేస్ట్. చెప్పాను కదా, తోటకూరలానే ఉంటుంది, వగరేం ఉండదు. ఈజీగానే మొలిచేస్తాయి. మనకి అమ్మరు కానీ బయట వేరే స్టేట్స్లో అమ్ముతారు ఆకుకూర. మామూలుగా మన పోపుల డబ్బాల్లో ఆవాలు ఉంటాయి కదా, వాటిని తీసి మట్టిలో పైన జల్లేస్తే చాలు మొక్కలు వచ్చేస్తాయి. ఒక 15 రోజుల నుంచి కోసుకోవచ్చు. 15 రోజుల నుంచి స్టార్ట్ చేసి ఒక 30 రోజుల లోపల కోసుకుంటే బాగుంటాయి. మరీ మొక్క ముదిరిపోయినప్పుడు కోసుకుని వండుకున్న టేస్ట్ అంత బాగోవు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.